గ్రూప్ 4 ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగులు ప్రజావాణిలో తమ అభ్యర్థనను దరఖాస్తు ఫలితాలు ఆలస్యం అవుతూ ఉండడంతో పరీక్ష రాసిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కోర్టులో ఉన్న కేసులపై తీర్పు వెలువరించింది. జనరల్ ర్యాంకులను విడుదల చేయాలని కోరారు. ఈ ఫలితాల కోసం దాదాపు 7 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. జనవరిలో ఎగ్జామ్ రాసాము. సో అది విశేష కారణం వల్ల క్యాన్సిల్ అయింది. తర్వాత నేను మళ్ళీ టీఎస్పీఎస్సీ మీద నమ్మకంతో మేలో నిర్వహించిన ఎగ్జామ్ రాయడం జరిగింది. సో దాని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కోడ్లో రిజల్ట్ డిలే అయింది. దాని తర్వాత మళ్ళీ హారిజాంటల్ ఇష్యూ కేసు పడింది. సో ఆ కేసు వల్ల ఏంటిది అంటే రిజల్ట్స్ రాకపోవడం అనేది అయింది అన్నమాట. సో ఇది మా ఒక్క ఎగ్జామ్ మీద కాదు, గ్రూప్ 4 కానీ మిగతా జేఎల్ పిఎల్ నిర్వహించిన ఎగ్జామ్స్ అన్నిటి మీద దాని ఇంపాక్ట్ పడింది. సో ఇప్పుడు ఏ రిక్రూట్మెంట్ అయినా సరే ముందుకు వెళ్ళాలి అంటే ఈ కేసు అనేది సాల్వ్ అవ్వదు. హారిజాంటల్ రిజర్వేషన్ కేసు. సో ఇది మెడికల్ బోర్డు ఫాలో అవుతుంది, మన పోలీస్ బోర్డు కూడా ఫాలో అవుతుంది. కానీ టీఎస్పీఎస్సీ ఫాలో అవ్వట్లేదు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కానీ కోర్టు నుంచి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు ఫాలో అవుతారు. సో వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అది కోర్టులో ఇట్లా హోల్డ్ అయిపోయింది కేసు. సో గవర్నమెంట్ స్పందించి ఆ కేసుని కొంచెం ముందుకు పోయేటట్టు చూసినారనుకోండి, ఈ మిగతా ఎగ్జామ్స్ అన్ని ఇట్లా ముందుకు వెళ్తాయి. సో నెక్స్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని రెడీగా ఉన్నారు. సో వాళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించినా సరే ఈ కారణం వల్ల హోల్డ్లో పడిపోతారు. సో అది క్లియర్ చేశారనుకోండి, ఇప్పుడున్న వాళ్ళు వెళ్ళిపోతారు. సో నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్స్ కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. లేదంటే అన్ని హోల్డ్లో పడిపోయే అవకాశం ఉంది. సో అది సాల్వ్ అవ్వాలని చెప్పేసి మేము ఇట్లా లీడర్స్ని కలవటం కానీ ఇక్కడ